హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకి రిలీజ్ అయ్యున్న పంచాయతీరాజ్ నోటిఫికేషన్ ఎగ్జామ్స్కి మనకి గ్రామీణ స్థితిగతుల గురించి కొంచెం ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని గురించి మనం గ్రామీణ సమాజంలో అణగారిన వర్గాలు లేదా నిర్లక్ష్యానికి గురి అయిన వర్గాల గురించి కొన్ని ప్రశ్నలు మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అంటరానితనం నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1955లో. అంటరానితనం నిషేధ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1955లో. అంటరానితనం నిషేధం గురించి రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలుపుతుంది? 17వ నిబంధన. అంటరానితనం నిషేధం గురించి రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలుపుతుంది? 17వ నిబంధన. ఎస్సీ ఎస్టీలకు చెందిన ఏ ప్రయోజనాలను కాపాడాలని ఆదేశిక సూత్రాలు తెలుపుతున్నాయి? విద్య, ఆర్థిక ప్రయోజనాలు. ఎస్సీ ఎస్టీలకు చెందిన ఏ ప్రయోజనాలను కాపాడాలని ఆదేశిక సూత్రాలు తెలుపుతున్నాయి? విద్య, ఆర్థిక ప్రయోజనాలు. డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయంలో రిజర్వేషన్లు ఎన్నేళ్ల పాటు కొనసాగాలి? 10 సంవత్సరాలు. డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయంలో రిజర్వేషన్లు ఎన్నేళ్ల పాటు కొనసాగాలి? 10 సంవత్సరాలు. రిజర్వేషన్కు సంబంధించిన చట్టాలను న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించడానికి తీసుకున్న చర్య? 9వ షెడ్యూల్లో చేర్చడం. రిజర్వేషన్కు సంబంధించిన చట్టాలను న్యాయస్థాన పరిధి నుంచి తప్పించడానికి తీసుకున్న చర్య? 9వ షెడ్యూల్లో చేర్చడం. వెనుకబడిన కులాలకు వేటిలో రిజర్వేషన్లు కల్పించారు? విద్యాలయాలు, ప్రభుత్వోద్యోగాలు. వెనుకబడిన తరగతుల మొదటి కమిషనర్ ఎవరు? కేల్కర్. వెనుకబడిన తరగతుల మొదటి కమిషనర్ ఎవరు? కేల్కర్. షెడ్యూల్ కులాలని రాజ్యాంగంలో నిర్వచించారు? షెడ్యూల్ కులాలని రాజ్యాంగంలో నిర్వచించారు. పౌర హక్కుల చట్టం 1955లోను దేనికోసం ఉద్దేశించారు? పౌర హక్కుల చట్టం 1955ను దేనికోసం ఉద్దేశించారు? అస్పృశ్యత నివారణకు. అస్పృశ్యత నివారణకు. అస్పృశ్యత అంటే అణిచివేత నివారణకు పౌర హక్కుల చట్టం 1955లో ఉద్దేశించారు. కేవలం దళితుల కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ను స్థాపించారు. 1942లో. కేవలం దళితుల కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ను స్థాపించారు? 1942లో. సమాజంలో స్త్రీల స్థితిని మార్చే సామాజిక ఉద్యమం? ఫెమినిజం. సమాజంలో స్త్రీల స్థితిని మార్చే సామాజిక ఉద్యమం? ఫెమినిజం. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనుల భూములను ఇతరులు కొనకుండా భూ బదలాయింపు నిషేధ చట్టమును ఎప్పుడు రూపొందించారు? 1970. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనుల భూములను ఇతరులు కొనకుండా భూ బదలాయింపు నిషేధ చట్టమును ఎప్పుడు రూపొందించారు? 1970వ సంవత్సరంలో ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనుల భూములను ఇతరులు కొనకుండా భూ బదలాయింపు నిషేధ చట్టమును రూపొందించారు. 50% మించి ఆదిమ వాసులున్న ప్రాంతం ఏది? 50% మించి ఆదిమ వాసులున్న ప్రాంతం ఏది? దాద్రా నగర్ హవేలీ. దాద్రా నగర్ హవేలీలో 50% మించి ఆదిమ వాసులు ఉన్నారు. గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమైక్యను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1987లో. 1987లో గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమైక్యను ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగం అల్పసంఖ్యాక వర్గాలను ఏ ప్రాతిపదికన గుర్తించింది? భాష, మతం,
అనే ప్రాతిపదిక మీద అల్పసంఖ్యాక వర్గం అని గుర్తించింది భారత రాజ్యాంగం. జాతీయ అల్పసంఖ్యాక వర్గ కమిషన్ చట్టం ఎప్పుడు ఏర్పాటైంది? 1992లో జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ చట్టం ఏర్పాటైంది. ప్రభుత్వ ధన సహాయంతో నడిచే విద్యా సంస్థల్లో మతపరమైన బోధనను నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ 28వ రాజ్యాంగ ప్రకరణ. ప్రభుత్వ ధన సహాయంతో నడిచే విద్యా సంస్థల్లో మతపరమైన బోధనను నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ 28వ రాజ్యాంగ ప్రకరణ. చట్టం ముందు అందరూ సమానమనే రాజ్యాంగ నిబంధన 14వ రాజ్యాంగ నిబంధన. చట్టం ముందు అందరూ సమానం అనే రాజ్యాంగ నిబంధన 14వ రాజ్యాంగ నిబంధన. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ/ఎస్టీ కమిషన్ను వేరువేరుగా స్థాపించారు? 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ/ఎస్టీ కమిషన్ను వేరువేరుగా స్థాపించారు. 89వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ/ఎస్టీ కమిషన్ను వేరువేరుగా స్థాపించారు. మైనార్టీ సంక్షేమం కోసం 15 సూత్రాల పథకమును ప్రవేశపెట్టింది ఎవరు? మన్మోహన్ సింగ్. మైనార్టీ సంక్షేమం కోసం 15 సూత్రాల పథకమును ప్రవేశపెట్టింది ఎవరు? మన్మోహన్ సింగ్. మైనార్టీ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ప్రభుత్వానికి. మైనార్టీ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ప్రభుత్వం. జాతీయ మైనార్టీ కమిషన్లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సభ్యులు మొత్తం కలిసి ఎంతమంది ఉంటారు? 5. జాతీయ మైనార్టీ కమిషన్లో చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సభ్యులు మొత్తం కలిసి ఎంతమంది ఉంటారు? 5. మైనార్టీలకు ప్రభుత్వ విద్యా ఉద్యోగ అవకాశాలలో 15% రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? రంగనాథన్ మిశ్రా. మైనార్టీలకు ప్రభుత్వ విద్యా ఉద్యోగ అవకాశాలలో 15% రిజర్వేషన్ కల్పించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది? రంగనాథన్ మిశ్రా. 1978లో మైనార్టీ కమిషన్ను ఎలా ఏర్పాటు చేశారు? కార్యనిర్వహ శాఖ ఉత్తర్వు ద్వారా. 1978లో మైనార్టీ కమిషన్ను ఎలా ఏర్పాటు చేశారు? కార్యనిర్వహ శాఖ ఉత్తర్వు ద్వారా. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1946లో. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1946లో. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలో వెనుకబడిన తరగతుల ప్రస్తావన ఉంది? 340వ నిబంధనలో వెనుకబడిన తరగతుల ప్రస్తావన ఉంది. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలో వెనుకబడిన తరగతుల ప్రస్తావన ఉంది? 340వ నిబంధనలో వెనుకబడిన తరగతుల ప్రస్తావన ఉంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులను తొలగించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులను తొలగించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి. కేంద్రంలో స్త్రీ సంక్షేమ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1985లో. కేంద్రంలో స్త్రీ సంక్షేమ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1985లో. గ్రామీణ మహిళలు, పిల్లల అభివృద్ధికి డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం? ఇందిరాగాంధీ ప్రభుత్వం. గ్రామీణ మహిళలు, పిల్లల అభివృద్ధికి డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం? ఇందిరాగాంధీ ప్రభుత్వం. మన రాష్ట్రంలో మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2005వ సంవత్సరంలో మహిళా కమిషన్ను ఏర్పాటు చేశారు. 19వ శతాబ్దంలో స్త్రీ విమోచనోద్యమం ఎక్కడ ఎక్కువగా వ్యాప్తి చెందింది? అమెరికాలో.
ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియోలో ప్రశ్నలు సమాధానాలు నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా వినాలి అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.